అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనా రాశి వారికి ఆగస్టు 20, 21, 22, 23 తేదీల రాశి ఫలాలు వివరంగా తెలుసుకుందాం. ప్రతిరోజు కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మన జీవితంలోకి వస్తాయి. ఆ మార్గంలో మీకు మార్గదర్శనం చేయడం నా కర్తవ్యం. ఈ వీడియోను మీరు చివరి వరకు తప్పక చూడండి, ఎందుకంటే మీ జీవన పయనాన్ని మార్చే ముఖ్యమైన సూచనలు ఇందులో ఉన్నాయి. మీరు ఇప్పటికీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు అందించండి. భక్తి భావంతో లార్డ్ మన్మథ అని కామెంట్ చేయండి. రాశి స్వభావం, లక్షణాలు. మీనరాశివారు సహజంగా కలలు కనేవారు. వీరి ఊహాశక్తి అసాధారణం. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, కొత్త కలలు కనేవారు. ఈ రాశివారి మనసు ఎల్లప్పుడూ భవిష్యత్తు వైపు చూస్తూ ఉంటుంది. ఏ పని చేసినా అందులో ప్రత్యేకత చూపించాలని కోరుకుంటారు. సృజనాత్మకత వీరి ప్రధాన లక్షణం. సంగీతం, కళలు, రచన, చిత్రలేఖనం, నటన, ఆధ్యాత్మికత వీటిలో సహజ ప్రతిభ వీరికి ఉంటుంది. చిన్న విషయాల్లో కూడా అందం వెతికే స్వభావం కలవారు. అందుకే మీనారాశివారు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మంచి హృదయం వీరి ఆస్తి. వీరు ఎవరికి అయినా సహాయం చేయడానికి ముందుంటారు. పేదవారిని, బాధపడుతున్నవారిని చూసినప్పుడు వెంటనే దయాగుణంతో స్పందిస్తారు. త్యాగం చేయడంలో వెనుకాడరు. చాలాసార్లు తాము నష్టపోయినా ఇతరులకు ఉపయోగపడితే సంతోషపడతారు. అయితే కొంతమంది మీనారాశివారు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఇది వీరి బలహీనత. ఒక పని చెయ్యాలా వద్దా అని చాలాసేపు ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తారు. దీనివల్ల మంచి అవకాశాలు చేజారిపోతాయి. ఇంకో లక్షణమేమిటంటే వీరు తేలికగా భావోద్వేగాలకు లోనవుతారు. ఎవరో ఒకరి చిన్న మాట అన్నా మనసులో పెట్టుకుంటారు. చిన్న నిరాశ వచ్చినా చాలా బాధపడతారు. ఈ కారణంగా జీవితంలో ముందుకు సాగడంలో కాస్త ఆటంకాలు ఎదుర్కొంటారు. అయితే వీరి ఆధ్యాత్మికత వీరి బలం. దేవుడిపై గాఢమైన విశ్వాసం కలిగి ఉంటారు. కష్టకాలంలో భక్తితో ముందుకు సాగుతూ సమస్యలను అధిగమిస్తారు. వ్యక్తిగత జీవితం. ఆగస్టు 20 నుండి 23 వరకు మీనారాశివారి వ్యక్తిగత జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒకవైపు శాంతి, ఆనందం లభిస్తే మరోవైపు కొంత గందరగోళం కూడా కనిపించొచ్చు. కుటుంబంలో పెద్దలతో ఉన్న అనుబంధం ఈ 4 రోజుల్లో బలోపేతమవుతుంది. మీ మాటకు ప్రాధాన్యం లభిస్తుంది. మీ ఆలోచనలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. అయితే చిన్నపాటి వాగ్వాదాలు రావచ్చు. ముఖ్యంగా బుధవారం, గురువారం రోజుల్లో కొన్ని అపార్థాలు కలగవచ్చు. అలాంటి సందర్భాల్లో సహనం పాటించడం చాలా అవసరం. మీ నిర్ణయాలు కుటుంబానికి మేలు చేయగలవు, కానీ భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు సమస్యలు తలెత్తించే అవకాశముంది. కాబట్టి ఆచితూచి మాట్లాడటం, సవాళ్లను శాంతంగా ఎదుర్కోవటం ద్వారా మీరు గౌరవాన్ని పొందుతారు. కుటుంబంలో చిన్నవారికి మార్గదర్శకత్వం ఇవ్వటం, వారు భవిష్యత్తు కోసం సలహాలివ్వటం మీ బాధ్యత. ఈ రోజుల్లో మీరు చెప్పిన మాటలు వారికి జీవితాంతం ఉపయోగపడే అవకాశముంది. మీ స్నేహితులతో కూడా ఈ రోజుల్లో సంబంధాలు బలోపేతమవుతాయి. కొంతకాలంగా దూరంగా ఉన్న స్నేహితులు మళ్లీ మీతో కలుసుకునే అవకాశాలుంటాయి. అయితే ఎవరి మాటనైనా బ్లైండ్గా నమ్మకుండా మీ మనసు చెప్పినది వినటం మంచిది. మీ వ్యక్తిగత జీవితంలో శుక్రవారం, శనివారం రోజులు ప్రశాంతంగా, ఆనందంగా గడుస్తాయి. కుటుంబంలో ఒక చిన్నపాటి వేడుక లేదా శుభవార్త రావచ్చు. ప్రేమ సంబంధాలు. ప్రేమ జీవితం ఈ 4 రోజుల్లో కొంత అప్స్ అండ్ డౌన్స్ను చూపిస్తుంది. మీ సంబంధాల్లో అర్థం, అపార్థాలు ఎక్కువయ్యే అవకాశముంది. మీ భాగస్వామి మాటల్లో దాగిన భావాలను సరిగ్గా అర్థం చేసుకోపోతే సమస్యలు తలెత్తవచ్చు. ప్రేమ అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ భాగస్వామికి మధ్య విశ్వాసం ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చినా అవి తేలికగా పరిష్కారమవుతాయి. కాని అనుమానాలు పెరిగితే ఆ బంధం బలహీనమవుతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో పరస్పరం ఓపెన్గా మాట్లాడటం, మనసులోని భావాలను పంచుకోవటం చాలా అవసరం. కొత్తగా ప్రేమలో ఉన్నవారు కొంత దూరం పెరిగినట్లు భావిస్తారు. ఫోన్ సంభాషణలు, మెసేజులు తగ్గినట్లుగా అనిపించవచ్చు. ఇది సహజమే. కానీ మీరు చూపించే చిన్న శ్రద్ధ, చిన్న సర్ప్రైజ్ బహుమతులు మీ సంబంధాన్ని మళ్లీ సజీవం చేస్తాయి. వివాహితుల విషయానికొస్తే
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తప్పవు. కాని ఒకరి మనసులోని కోపాన్ని మరొకరు అర్థం చేసుకుని క్షమించడం వల్ల సంబంధం బలోపేతమవుతుంది. మీ మాటలో కాస్త మాధుర్యం పెడితే పెద్ద సమస్యలు ఆటోమేటిక్గా తీరిపోతాయి. సింగిల్గా ఉన్న మీనారాశివారికి ఈ 4 రోజులు కొత్త పరిచయాలు వచ్చే అవకాశం ఉంది. ఒక స్నేహం క్రమంగా ప్రేమలోకి మారే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తొందరపడకుండా ఆ వ్యక్తిని బాగా అర్థం చేసుకుని ముందుకు సాగితే దీర్ఘకాలిక సంబంధం ఏర్పడుతుంది. ఇంకో విషయం, ఈ రోజుల్లో మీరు చెప్పే ఒక మాట, చేసే ఒక పని మీ ప్రేమ సంబంధాన్ని ఈదర్ బలపరచవచ్చు లేదా బలహీనపరచవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి, నిజాయితీగా వ్యవహరించండి. వివాహ జీవితం. వివాహ జీవితం అనేది 2 హృదయాల కలయిక మాత్రమే కాదు, 2 కుటుంబాల, 2 భావాల కలయిక కూడా. మీనారాశివారికి ఈ 4 రోజులు దాంపత్య జీవితంలో చిన్న చిన్న తగాదాలు రావడం సహజం. ముఖ్యంగా బుధవారం, గురువారం రోజుల్లో చిన్న విషయాల మీద అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. భార్యాభర్తల మధ్య తగాదాలు రావడం తప్పు కాదు, కానీ వాటిని పెద్ద సమస్యగా మార్చడం తప్పు. మీరు ఒకరినొకరు గౌరవించడం చాలా ముఖ్యమైనది. భర్త భార్యకు, భార్య భర్తకు చూపే గౌరవం ప్రేమ కన్నా గొప్పదిగా నిలుస్తుంది. ఆ గౌరవం ఉన్నంతకాలం చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారవు. వివాహ జీవితంలో సవాళ్లు వచ్చినప్పుడు ఒకరు కోపంతో మాట్లాడితే మరొకరు శాంతంగా ఉండడం అవసరం. 2 మంటలు ఒకేసారి కలిస్తే అగ్ని మాత్రమే వస్తుంది. ఒకరు తగ్గితే ఆ సమస్య దాని దగ్గరే ఆగిపోతుంది. ఈ 4 రోజుల్లో ఈ పాఠాన్ని గమనించాలి. శుక్రవారం, శనివారం రోజులు మీ దాంపత్య జీవితానికి శుభప్రదం. ఈ 2 రోజులు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య స్నేహం, ప్రేమ మరింత బలపడుతుంది. ఒక చిన్న ఔటింగ్కి వెళ్లడం, కుటుంబంతో కలిసి ఆనందించడం లేదా సాయంత్రం ఒకరితో ఒకరు సమయం గడపడం ద్వారా మీరు మీ సంబంధాన్ని బలపరుచుకోవచ్చు. వివాహం అనేది ఒక ఒప్పందం కాదు, అది ఒక పుణ్యం. మీరు ఇచ్చే ప్రేమ, మీరు చూపే సహనం, మీరు ఇస్తున్న విశ్వాసం, ఇవే దాంపత్య జీవితానికి పునాది. మీనారాశివారు ఈ రోజుల్లో ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే వివాహ జీవితం సాఫీగా సాగుతుంది. గ్రహఫలాలు. జ్యోతిష్యంలో గ్రహాలు మన జీవితానికి దారిదీపాల వంటివి. ఆగస్ట్ 20 నుండి 23 వరకు మీనారాశివారిపై గ్రహస్థితి ఇలా ఉంది. గురుగ్రహం మీకు చాలా శుభప్రభావం చూపుతుంది. గురువు మీ రాశిమీద ఉన్నప్పుడు జ్ఞానం పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఈ రోజుల్లో మీకు సమాజంలో గౌరవం వస్తుంది. మీ మాటలను ఇతరులు వినిపిస్తారు. శనిగ్రహం కొంత ఆటంకం కలిగించే అవకాశముంది. శని ఉన్న చోట కష్టాలు, ఆలస్యం తప్పవు. కానీ శని ఎప్పుడూ శాపం కాదు, అది క్రమశిక్షణకు ప్రతీక. మీరు కృషి చేస్తే శనిగ్రహం ఇచ్చే ఆటంకాలు కూడా విజయానికి మార్గదర్శకాలవుతాయి. ఈ రోజుల్లో మీరు శ్రమ పెడితే ఆ శ్రమ వృధా కాకుండా పెద్ద ఫలితాన్నిస్తుంది. బుధుడు మీ రాశివారికి ప్రత్యేక సహాయం చేస్తాడు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ బుధుడు గొప్ప వరం. బుధుడు ఉన్నచోట చతురత, మేధస్సు పెరుగుతుంది. మీరు చదువుకునే సమయంలో కాన్సంట్రేషన్ పెంచుకోవచ్చు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో వేగం ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో మీ మాటలకు ప్రాధాన్యం పెరుగుతుంది. బుధుడు సంభాషణకు అధిపతి. మీరు మాట్లాడే మాట ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ ఆలోచనలను మీరు సరిగ్గా వ్యక్తపరుస్తారు. ఇది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీకు సహాయం చేస్తుంది. మొత్తం మీద ఈ రోజుల్లో గురువు శుభాన్నిస్తాడు, శని శ్రమ పెట్టిస్తాడు, బుధుడు జ్ఞానం పెంచుతాడు. ఈ 3 గ్రహాల ప్రభావం వల్ల మీనారాశివారి జీవితం ముందుకు సాగుతుంది. విద్య, చదువులు. విద్యార్థుల కోసం ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. కాన్సంట్రేషన్ పెంచుకోవడం అవసరం, ఎందుకంటే మీకు ఉన్న ప్రతిభ సహజంగానే చాలా ఎక్కువ. కానీ మీ మనసు ఒకచోట కేంద్రీకృతం కాకపోతే ఆ ప్రతిభ వృధా అవుతుంది. ఆగస్ట్ 21, 22 తేదీలు విద్యార్థులకు ప్రత్యేకంగా శుభప్రదం. ఈ రోజుల్లో మీరు రాసే ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు వస్తాయి. మీ కష్టానికి తగ్గ రిజల్ట్స్ వస్తాయి. మీరు చేసిన ప్రయత్నం మీకు సంతోషాన్నిస్తుంది. చదువులో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఒకే సమయానికి చదువుకోవడం, ఒక స్టడీ ప్లాన్ తయారు చేసుకోవడం, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ తగ్గించడం, ఇవి మీకు విజయాన్ని దగ్గర చేస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఒకరికి మీరు చదివిన విషయాన్ని చెప్పడం. మీరు నేర్చుకున్నది ఇంకొకరికి చెప్పగలిగితే ఆ జ్ఞానం మీకు పూర్తిగా అర్థమైందన్నమాట. ఈ పద్ధతిని ఈ రోజుల్లో ఉపయోగిస్తే మీ చదువులు మరింత బలపడతాయి. కొంతమంది విద్యార్థులు కాన్సంట్రేషన్ లోపంతో ఇబ్బంది పడతారు. వారి కోసం ఒక చిన్న పరిష్కారం. ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు శ్వాసాయాసం, ప్రాణాయామం చేయండి. ఇది మీ మెదడుకు ఆక్సిజన్ పెంచి కాన్సంట్రేషన్ను పెంచుతుంది.
విద్యార్థులకు ఈ రోజుల్లో గురుగ్రహం బుధుడు మంచి మిత్రుల్లా సహాయం చేస్తున్నారు. మీరు చేసిన కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఆర్థిక స్థితి ఆగస్టు 20 నుండి 23 వరకు మీనా రాశివారి ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. డబ్బు విషయంలో ఈ 4 రోజులు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా బుధవారం, గురువారం అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా లెక్కలు వేసుకోకపోతే చివరికి డబ్బు కొరతగా అనిపించవచ్చు. ఎక్కువగా ఆకర్షణీయమైన వస్తువులు, అవసరం లేని షాపింగ్, లగ్జరీ ఖర్చులు ఇవన్నీ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చే డబ్బు కన్నా వెళ్లే డబ్బు ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ప్రతి రూపాయి విలువను గమనించడం చాలా ముఖ్యం. అయితే శుక్రవారం ఆర్థిక లాభానికి సూచనలు ఉన్నాయి. మీ కృషి వల్ల వచ్చిన ఫలితంగా ఒక చిన్న లాభం లేదా అనుకోని డబ్బు రావచ్చు. అది ఉద్యోగం ద్వారా కావచ్చు, వ్యాపారం ద్వారా కావచ్చు, లేదా ఒక చిన్న బకాయి తిరిగి రావచ్చు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ద్వారా కూడా డబ్బు సహాయం పొందే అవకాశం ఉంది. కానీ ఆ సహాయం మీద ఆధారపడకుండా మీ ఆర్థిక నియంత్రణ మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ ఆర్థిక పరిస్థితిని బలపరుచుకోవడానికి ఒక చిన్న పరిష్కారం: ప్రతి ఆదివారం ఉదయం గోమయ దీపం వెలిగించి దానిని ఇంటి ప్రవేశద్వారంలో పెట్టండి. ఇది సంపద స్థిరపడటానికి సహాయపడుతుంది. మొత్తం మీద ఈ 4 రోజుల్లో మీ డబ్బు స్థితి మీ నియంత్రణ మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే లాభం, నిర్లక్ష్యం చేస్తే నష్టం. డబ్బు, వ్యాపారం. మీనా రాశివారు వ్యాపారంలో ఈ రోజుల్లో మంచి అవకాశాలు పొందే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు రావచ్చు. దీర్ఘకాలిక ప్రాజెక్టులు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. మీకు ఇప్పటికే ఉన్న వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా శనివారం రోజున పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి, మార్కెట్ పరిస్థితులను విశ్లేషించి మాత్రమే ముందుకు సాగాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునేవారు కూడా ఈ రోజుల్లో మంచి సహకారం పొందుతారు. ముఖ్యంగా స్నేహితులు, దగ్గరి పరిచయస్తుల సహాయం ద్వారా డబ్బు లాభం వచ్చే అవకాశం ఉంది. ఎవరో ఒకరు మీ వ్యాపారంలో భాగస్వామ్యం చేయాలని ఆసక్తి చూపవచ్చు. కానీ ఒక జాగ్రత్త అవసరం: పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొని వ్యాపారం చేయకండి. ఎందుకంటే శనిగ్రహం ప్రభావం వల్ల అప్పులు పెరిగితే వాటిని తీర్చడంలో ఇబ్బంది పడే అవకాశముంది. మీ వ్యాపారం వృద్ధి చెందడానికి ఒక చిన్న ఉపాయం: ప్రతిరోజూ ఉదయం వ్యాపారం మొదలుపెట్టే ముందు ఒక పసుపు రంగు పువ్వు గణపతి విగ్రహం ముందు పెట్టి ప్రార్థించండి. ఇది వ్యాపార లాభాలను పెంచుతుంది. మొత్తం మీద మీన రాశివారు వ్యాపార రంగంలో ఈ 4 రోజులు ఒక కొత్త దిశలో అడుగుపెడతారు. శ్రమపెడితే పెద్ద విజయాన్ని సాధించవచ్చు. ఉద్యోగం, సిబ్బంది సమస్యలు. ఉద్యోగం విషయంలో ఈ 4 రోజులు కొంత సవాళ్లతో కూడుకున్నవిగా ఉంటాయి. మీనా రాశివారు సాధారణంగా తమ పనిలో నిబద్ధత చూపుతారు. కానీ ఈ రోజుల్లో పై అధికారులతో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యేకంగా బుధవారం, గురువారం రోజుల్లో మీ మాటలు సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల సమస్యలు రావచ్చు. మీరు చెప్పింది ఒక అర్థంలో, వారు తీసుకున్నది వేరే అర్థంలో ఉండవచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, స్పష్టంగా మాట్లాడడం అవసరం. పనిని సమయానికి పూర్తి చేయడం ఈ 4 రోజుల్లో చాలా ముఖ్యం. ఆలస్యం జరిగితే మీరు చేసిన కష్టం కూడా గుర్తింపు పొందకపోవచ్చు. శాంతంగా, క్రమపద్ధతిలో పనిచేస్తే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజులు అనుకూలం. ముఖ్యంగా శుక్రవారం, శనివారం మీరు ఎదురుచూస్తున్న శుభవార్త రావచ్చు. ఇంటర్వ్యూల్లో మీరు చెప్పే సమాధానాలు ఇంప్రెస్ చేస్తాయి. ఉద్యోగస్తులు తమ సహచరులతో సఖ్యతగా ఉండాలి. ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా పనులు చేయడం ద్వారా మీరు ప్రత్యేక గుర్తింపు పొందుతారు. మీ ఉద్యోగ స్థిరత్వం కోసం ఒక చిన్న పరిహారం: ప్రతి శనివారం ఒక నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించి శనీశ్వరునికి ప్రార్థించండి. ఇది మీ ఉద్యోగస్థితి బలపడటానికి సహాయపడుతుంది. మొత్తం మీద ఉద్యోగ రంగంలో ఈ 4 రోజులు మీకు సవాళ్లు తెచ్చినా మీరు చూపే శ్రద్ధ, క్రమశిక్షణ, సహనం ఇవే మీ విజయానికి పునాది అవుతాయి. ఆరోగ్యం. ఆగస్ట్ 20 నుండి 23 వరకు మీనారాశివారు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. అలసట, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన పడడం వల్ల నిద్రలో అంతరాయం కలగవచ్చు. కాబట్టి సమయానికి పడుకోవడం, సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో జలుబు, తలనొప్పి, కంటి అలసట వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువగా కంప్యూటర్ లేదా మొబైల్ వాడేవారు కంటి నొప్పి లేదా స్ట్రెయిన్ అనుభవించే అవకాశముంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. అయితే పెద్ద సమస్యలు రావు.
కానీ నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారే అవకాశముంది. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో జాగ్రత్తగా ఉండాలి. చల్లని పదార్థాలు అధికంగా తీసుకోవద్దు. శరీరానికి వేడి తగ్గితే జలుబు త్వరగా పట్టే అవకాశముంది. ఆహారపు అలవాట్లలో క్రమం పాటించడం అవసరం. ఎక్కువగా ఆయిల్, మసాలా వంటివి తగ్గించుకోవాలి. సాదాసీదా ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి పెరుగుతుంది. మానసిక ఆరోగ్యానికి యోగా, ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. రోజుకు కనీసం 15 నిమిషాలు శ్వాసాయాసం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర కూడా సరిగా పడుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో 5 నిమిషాలు సూర్యరశ్మిలో నిలబడి శ్వాస తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది, అలసట తగ్గిస్తుంది. మొత్తం మీద మీనారాశివారు ఆరోగ్యాన్ని పెద్ద సమస్యగా అనుభవించకపోయినా జాగ్రత్తలు తీసుకుంటే శక్తివంతంగా, ఉత్సాహంగా రోజులు గడుస్తాయి. కుటుంబ జీవితం మీనారాశివారికి ఈ 4 రోజుల్లో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం వల్ల అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. పెద్దల మాట విని వారి సలహాలు పాటిస్తే మీరు చేసే పనులు విజయవంతమవుతాయి. బుధవారం, గురువారం రోజులు ప్రత్యేకంగా కుటుంబానికి అనుకూలం. ఈ రోజుల్లో ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. ఒకరికొకరు గౌరవం చూపించే పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పే మాటలు కుటుంబ సభ్యుల హృదయాలను తాకుతాయి. పిల్లల విద్య, భవిష్యత్తు సంబంధమైన నిర్ణయాలు ఈ రోజుల్లో తీసుకుంటే మంచిది. మీరు చేసే ప్రణాళికలు వారికి దీర్ఘకాలికంగా ఉపయోగపడతాయి. శనివారం కుటుంబంలో ఒక చిన్న గెట్ టుగెదర్ జరగవచ్చు. బంధువులు, స్నేహితులు ఇంటికి రావచ్చు. ఇది మీకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. కుటుంబంలో కలిసి కూర్చొని భోజనం చేయడం, సరదాగా మాట్లాడుకోవడం ఈ రోజుల్లో బంధాలను బలోపేతం చేస్తుంది. వివాహితులకు, కొత్తగా పెళ్లైన వారికి కుటుంబ సభ్యుల అంగీకారం, మద్దతు లభిస్తుంది. కొంతకాలంగా తలెత్తిన కుటుంబ సమస్యలు పరిష్కారం కావచ్చు. కుటుంబ జీవితంలో శాంతి ఉండడానికి ఒక చిన్న పరిష్కారం: ప్రతి గురువారం ఉదయం ఇంట్లో పసుపు, కుంకుమలతో పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టండి. ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. మొత్తం మీద ఈ రోజుల్లో మీ ఇంట్లో ఆనందం, సౌఖ్యం నిండిన వాతావరణం ఏర్పడుతుంది. సామాజికంగా మీనారాశివారు ఈ 4 రోజుల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్నేహితుల సహాయం, సపోర్ట్ లభిస్తుంది. మీరు చేసే సలహా ఇతరులకు ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో మీ మాటకు బరువు ఉంటుంది. మీరు ఒకరికిచ్చే సలహా వారు జీవితంలో పాటించే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలు ఇతరులపై ప్రభావం చూపుతాయి. స్నేహితులు, సహచరులు మీకు మద్దతు ఇస్తారు. మీరు ఒక పని మొదలుపెట్టాలనుకుంటే వారు మీకు అండగా ఉంటారు. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొనే అవకాశం ఉంది. అనాథ పిల్లలకు సహాయం చేయడం, పేదవారికి అన్నదానం చేయడం, లేదా సమాజంలో ఒక చిన్న సహాయం చేయడం, ఇవన్నీ ఈ రోజుల్లో మీకు మంచి పుణ్యం తీసుకువస్తాయి. సామాజిక జీవితంలో గౌరవం పెరుగుతుంది. మీరు చేసిన మంచి పనులు ఇతరులకు ఉదాహరణ అవుతాయి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమం ఫలప్రదమవుతుంది. ఇంకో విషయమేమిటంటే, మీరు ఇతరుల సమస్యలు విని వారికి ధైర్యం చెప్పగలరు. ఇది మీ రాశివారికి సహజమైన గుణం. ఈ 4 రోజుల్లో ఆ గుణం మరింత బలపడుతుంది. సామాజిక జీవితంలో శనివారం రోజు ప్రత్యేకం. ఒక పెద్ద సమావేశం లేదా కార్యక్రమంలో మీరు పాల్గొనే అవకాశం ఉంది. అక్కడ మీరు కలిసే వ్యక్తులు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే పరిచయాలు కావచ్చు. మొత్తం మీద
మీనారాశివారి సామాజిక జీవితం ఈ రోజుల్లో చురుకుగా, గౌరవప్రదంగా ఉంటుంది. పరిహారాలు. మీనారాశివారికి ఈ 4 రోజుల్లో ఎదురయ్యే చిన్న సమస్యలు, అడ్డంకులని తొలగించడానికి కొన్ని సులభమైన కానీ శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. మొదటగా, ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఓం నమో నారాయణాయ మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. ఈ మంత్రం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీరు చేసే పనులు విజయవంతమవుతాయి. నారాయణుని ఆశీస్సులు లభిస్తాయి. రెండవది, పేదవారికి అన్నదానం చేయడం. వర్షాకాలం కావడంతో చాలామంది కష్టాలు పడుతుంటారు. మీ వంతు సహాయం చేస్తే అది కేవలం వారి ఆకలిని తీర్చడమే కాదు, మీ పాపాలు కరిగి పుణ్యం పెరుగుతుంది. అన్నదానమనేది అన్నింటికంటే గొప్పదైన దానం. మూడవది, శుక్రవారం రోజున విష్ణువు పూజ. పసుపు, కుంకుమ, పూలతో పూజ చేసి నైవేద్యం పెట్టండి. ఇది దాంపత్య జీవితానికి శాంతినిస్తుంది. వివాహం ఆలస్యంగా ఉన్నవారికి త్వరగా మంచి అవకాశాలు వస్తాయి. ప్రత్యేకంగా చెప్పుకోవలసింది లార్డ్ మన్మథ ఆరాధన. ప్రేమ సమస్యలు, దాంపత్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు మన్మథదేవునికి ప్రార్థన చేస్తే బంధాలలో సమన్వయం వస్తుంది. భార్యాభర్తల మధ్య కలహాలు తగ్గుతాయి. స్నేహం, ప్రేమ మరింత బలోపేతమవుతుంది. అంతేకాకుండా శనివారం రోజు చిన్న పూజ చేసి ఓం క్లీం మన్మథాయ నమః మంత్రాన్ని జపించడం ద్వారా మనసులోని బాధలు తొలగుతాయి. ఈ మంత్రం మనసుకు ఆనందాన్ని, ఆకర్షణను, ప్రేమను పెంచుతుంది. ఇవే మీనారాశివారు పాటించగల సులభ పరిహారాలు. పెద్దగా ఖర్చు లేకుండా కేవలం భక్తితో చేస్తే చాలును. ముగింపు. ఇప్పుడు మొత్తం రాశిఫలాలపై ఒకసారి తిరిగి ఆలోచిద్దాం. ఆగస్ట్ 20, 21, 22, 23 తేదీలలో మీనరాశివారికి కొన్ని సవాళ్లు ఉన్నా అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అలసట, నిద్రలేమి, చిన్న జలుబు సమస్యలు రావచ్చు. కానీ యోగా, ధ్యానం చేస్తే శాంతి లభిస్తుంది. కుటుంబ జీవితం శుభంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం, పిల్లల ప్రగతి, కుటుంబ కలయిక ఇవన్నీ సంతోషాన్నిస్తాయి. శనివారం కుటుంబ గెట్ టుగెదర్ మీకు ఆనందాన్ని అందిస్తుంది. సామాజిక జీవితంలో మీరు చేసే సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి. స్నేహితుల సహాయం లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొని పేరు, గౌరవం పొందుతారు. ఆర్థిక విషయాల్లో మీరు చేసిన కృషి ఫలిస్తుంది. కొంతకాలంగా ఎదురైన ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమ, దాంపత్య జీవితం విషయంలో లార్డ్ మన్మథ ఆశీస్సులు లభిస్తాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. పాత సంబంధాల్లో కలహాలు తగ్గుతాయి. అందువల్ల ఇవే మీనారాశివారికి ఆగస్ట్ 20, 21, 22, 23 తేదీల పూర్తి రాశిఫలాలు. మీరు ఈ సూచనలు పాటిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు పొందగలరు. చివరగా, లార్డ్ మన్మథ ఆశీస్సులు పొందేందుకు ప్రతిరోజు ఓం క్లీం మన్మథాయ నమః మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఈ మంత్రం మీ మనసులోని కలతలను తొలగించి ప్రేమ, ఆనందం, శాంతి నింపుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయనివారు వెంటనే ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భక్తితో కామెంట్స్లో లార్డ్ మన్మథ అని రాయండి. ఇలా మీరు మన్మథ దేవుని కానుకలా మీ ప్రేమకు విలువ ఇస్తారు.